వీడియోలో మనం 7th క్లాస్ హిందీ 5th లెసన్ ఈమాన్దారీ కా ఫల్ ఈ పాఠం చదువుకుందాము. ఈ పాఠం యొక్క విధ అంటే ఏ విధంగా రాయబడింది అంటే కహానీ అంటే కథా రూపంలో స్టోరీ టైప్లో ఈ పాఠం మనకి ఇవ్వబడింది. పేజ్ నెంబర్ 37 ఈమాన్దారీ కా ఫల్. ఈమాన్దారీ అంటే నిజాయితీ అని అర్థం. ఫల్ అంటే ఫలితము, అంటే నిజాయితీగా ఉండడం వల్ల లభించేటటువంటి ఫలితము, నిజాయితీ యొక్క ఫలితము. ఇక్కడ చూడండి, సోచియే బోలియే అంటే ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి పిక్చర్ని బాగా పరిశీలించి ఆలోచించండి. దాని క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల గురించి మీరు చెప్పండి, అంటే ఏమడిగారో వాటికి సమాధానం చెప్పండి. ఇక్కడ 2 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. చిత్రమే క్యా దిఖాయి దే రహా హై అంటే చిత్రంలో ఏమి కనపడుతూ ఉన్నాయి. రెండవ ప్రశ్న లడకా క్యా కర్ రహా హై బాలుడు ఏమి చేస్తూ ఉన్నాడు. ఈ 2 ప్రశ్నల్ని ఈ చిత్రంలో గమనిద్దాము. చిత్రాన్ని బాగా పరిశీలించండి. చిత్రమే కుచ్ పేడ్ చూడండి, చెట్లున్నాయి. పౌధే అంటే మొక్కలున్నాయి. ఫూల్ అంటే పువ్వులున్నాయి. అలాగే ఎక్ ఝోంపడి ఒక చిన్న గుడిసె ఉన్నది. అలాగే ఘర్ ఒక ఇల్లు ఉన్నది. అట్లాగే ఇంకా ఒక జడ్పీ స్కూల్ ఉన్నది. ఒక బాలుడు లడక, ఒక మనిషి అంటే ఆద్మీ. అలాగే ఇక్కడ పెద్ద రాయి ఒకటి ఉన్నది, పత్తర్. ఇవన్నీ కూడా ఈ చిత్రంలో గమనిస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ బాలుడు ఏం చేస్తున్నాడు అని రెండో ప్రశ్న అడిగారు. ఇక్కడ గమనించండి, ఒక బాలుడు తన చేతిలో డబ్బుల కట్టను ఒక వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. బహుశా ఇక్కడ ఏం జరిగి ఉండవచ్చు మనం ఆలోచించవచ్చు కదా. ఈ వ్యక్తి ఈ డబ్బులను పోగొట్టుకొని ఉండవచ్చును. ఆ డబ్బులు ఈ బాలుడికి దొరికి ఉంటే వాటిని తీసుకొచ్చి ఈ మనిషికి ఇస్తూ ఉన్నాడు. అంటే నిజాయితీగా ఈ డబ్బులు నావి కావు అని అనుకొని, ఎవరో పోగొట్టుకున్నారు అని అనుకొని తీసుకొచ్చి ఈ వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. ఈ జవాబుల్ని ఒకసారి హిందీలో చూద్దాము. చిత్ర మే కుచ్ పేడ్ పౌధే, फूल, एक झोंपड़ी, एक घर, घास, पर्वत, जेडपी हाई स्कूल, एक आदमी और एक बालक दिखाई दे रहे हैं. बड़े बड़े पत्थर और बालक के हाथ में रुपये भी है అంటే బాలుడి చేతిలో డబ్బులు కూడా ఉన్నాయి. రెండవ ప్రశ్నకి సమాధానం చూడండి. లడకా ఏక్ ఆద్మీ కో రూపయోं का बंडल दे रहा है బాలుడు ఒక మనిషికి డబ్బుల యొక్క కట్ట ఇస్తూ ఉన్నాడు. ఔర్ వహ్ ఆద్మీ ఉసే లే రహా హై ఆ మనిషి వాటిని తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పిక్చర్కి సంబంధించినటువంటి కొంత మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయా, పరోపకార్, వినయ్, సేవా, ఈమాన్దారీ నైతిక గుణ్ కహలాతే హై. దయా ఇతరులకు సహాయం చేయటము, వినయము సేవ చేయటము, నిజాయితీ కలిగి ఉండటము ఇవన్నీ కూడా నైతిక గుణాలు అని పిలువబడతాయి. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హై వీటన్నిటినీ పాటించటం వలన మనిషి యొక్క జీవితము సరైన మార్గంలో నడుస్తుంది. ఇస్కా ఫల్ మహాన్ హోతా హై ఇలా జీవించటం వలన దాని యొక్క ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది. ఉపర్యుక్త చిత్ర సే ఐసే గుణోం కో హమ్ సీఖ్ సక్తే హై పైన ఇవ్వబడినటువంటి చిత్రం ద్వారా మనము ఇలాంటి గుణాలను నేర్చుకోగలుగుతాము. ఆజ్ హమ్ ఇస్సే సంబంధిత్ కహానీ పఢేంగే ఈరోజు మనము ఇలాంటి కథనే ఒకటి మనం చదువుకోబోతున్నాము. పేజ్ నెంబర్ 38 ఈమాన్దారీ కా ఫల్. మొదట ఈ పాఠము నేను చదువుతాను, నాతో పాటుగా మీరు కూడా చదవండి. ఏక్ లకడహారా థా వహ్ జంగల్ మే नदी के किनारे लकड़ियाँ काटता था. वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था. एक दिन वह नदी के किनारे लकड़ियाँ काट रहा था. अचानक उसकी कुल्हाड़ी
कुल्हाड़ी नदी में गिर गई। इसे देखकर वह रोने लगा। लकड़हारे को देखकर नदी की देवी जल से बाहर आई। देवी ने लकड़हारे से रोने का कारण पूछा। लकड़हारे ने कहा कि देवी माँ मेरी कुल्हाड़ी नदी में गिर गई। यही मेरे जीवन का आधार है। देवी को उस पर दया आई। देवी ने उसको सोने की कुल्हाड़ी दिखाई। लकड़हारे ने कहा कि यह मेरी नहीं है। देवी फिर जल के अंदर गई। जल से बाहर आकर देवी ने चांदी की कुल्हाड़ी दिखाई। लकड़हारे ने कहा यह भी मेरी नहीं है। तीसरी बार देवी ने लोहे की कुल्हाड़ी दिखाई। लकड़हारे ने कहा कि हाँ यही मेरी कुल्हाड़ी है। देवी ने कहा कि मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ। इसलिए ये तीनों कुल्हाड़ियाँ ले लो। लकड़हारे ने देवी को प्रणाम किया। खुशी से तीनों कुल्हाड़ियाँ लेकर चला गया। इस कहानी से यह सीख मिलती है कि ईमानदारी का फल मीठा होता है। మరి లెసన్ చెప్పుకుందాము. ఏక్ లకడహారా థా, ఒక కట్టెలు కొట్టువాడు ఉండేవాడు. వహ జంగల్ మే నదీ కే కినారే లకడియా కాటతా థా. అతను అడవిలో నది ఒడ్డున కట్టెలు కొడుతూ ఉండేవాడు. జంగల్ అంటే అడవి,
కినారే అంటే ఒడ్డున, లకడియా అంటే కట్టెలు, కాట్నా అంటే కొట్టుట అని అర్థం. వహ్ ఉన్ లకడియోం కో బేచ్కర్ అప్నా జీవన్ బితాతా థా. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అంటే కట్టెలు కొట్టగా వచ్చిన డబ్బులతో తనకు కావలసినవన్నీ కొనుక్కొని జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఏక్ దిన్ వహ్ నదీ కే కినారే లకడియా కాట్ రహా థా. ఒకరోజు అతను నది ఒడ్డున కట్టెలు కొడుచూ ఉన్నాడు. అంటే ఎప్పటి వలె కట్టెలు కొడుచూ ఉన్నాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీ మే గిర్ గయి. అకస్మాత్తుగా అలా కట్టెలు కొడుతూ ఉండగా తన చేతిలో ఉన్న గొడ్డలి ఒక్కసారిగా వెళ్ళి నదిలో పడిపోయింది. ఇక్కడ అచానక్ అంటే సడన్గా, అంటే అకస్మాత్తుగా అని అర్థం. కుల్హాడి అంటే గొడ్డలి అని అర్థం. గిర్గయి అంటే పడిపోయేను అని అర్థం. ఇసే దేఖ్కర్ వహ్ రోనే లగా. దాన్ని చూసి, అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే మరి గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారము. సెకండ్ పారాగ్రాఫ్. లకడహారే కో దేఖ్కర్ నదీ కి దేవి జల్ సే బాహర్ ఆయి. లకడహారే కో దేఖ్కర్ అంటే కట్టెలు కొట్టేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి అలా ఏడవటం చూసి నదీకి దేవి అంటే జలదేవత, నీటి దేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవినే లకడహారే సే రోనే కా కారణ్ పూచా. మరి జలదేవత ఆ కట్టెలు కొట్టేవానిని ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి కారణము అని అడిగి తెలుసుకున్నది. అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కారణం ఏంటి అని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో చూద్దాము. లకడహారేనే కహాకి దేవి మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి. ఏం చెప్పాడు అతను? దేవి మా అని సంబోధించాడు. అంటే దేవతను మాత అని సంబోధించి నా గొడ్డలి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హై. మరి ఆ గొడ్డలే నా జీవితానికి ఆధారము అని చెప్పాడు. దేవికో ఉస్ పర్ దయా ఆయి. మరి అలా మాటలు అలా చెప్పేసరికి ఆ మాటలు విని దేవతకు అతని పైన దయ కలిగింది. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. మరి అప్పుడు దేవత అతనికి బంగారపు గొడ్డలి చూపించింది. అంటే ఇది నీదేనా అని అతనికి చూపించింది. లకడహారేనే కహాకి యహ్ మేరీ నహీ హై. ఆ కట్టెలు కొట్టే అతను ఇది నాది కాదు అని చెప్పాడు. థర్డ్ పారాగ్రాఫ్. దేవి ఫిర్ జల్కే అందర్ గయి. దేవత మరలా నీటిలోకి వెళ్ళిపోయింది. జల్సే బాహర్ ఆకర్ దేవినే చాందీకి కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత అలా నీటిలోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి వెండితో తయారు చేసినటువంటి గొడ్డలిని చూపించింది. లకడహారేనే కహా యహ్ భీ మేరీ నహీ హై. అప్పుడు అతను ఇది కూడా నాది కాదు అని చెప్పాడు. తీసరీ బార్ దేవినే లోహేకి కుల్హాడి దిఖాయి. మూడవసారి దేవత ఇనుముతో తయారు చేసిన గొడ్డలిని ఆ కట్టెలు కొట్టే అతనికి చూపించింది. లకడహారేనే కహాకి హా యహీ మేరీ కుల్హాడి హై. అప్పుడు అతను ఏమన్నాడు? ఇదే నాదే ఈ గొడ్డలి, ఇదే నా గొడ్డలి అని ఆతృతగా అట్లా సమాధానం చెప్పాడు. అంటే అతను దేవత మొదటి 2 సార్లు బంగారము వెండి ఇచ్చినప్పటికీ కూడా ఇది నాది కాదు అని నిజాయితీగా చెప్పగలిగాడు. అలాగే ఇనుముతో చేసిన గొడ్డల్ని చూపించినప్పుడు నిజాయితీగా ఇది నాది అని ఒప్పుకొని దాన్ని తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. నెక్స్ట్ పారాగ్రాఫ్. దేవినే కహాకి. దేవత ఏమంటుందంటే మై తుమ్హారీ ఈమాన్దారీ సే బహుత్ ఖుష్ హూ. నేను నీ యొక్క నిజాయితీకి చాలా సంతోషించాను. ఇస్లియే ఏ తీనోం కుల్హాడియా లేలో. అందువలన ఈ 3 గొడ్డళ్లను నువ్వే తీసుకో అని ఇచ్చింది. లకడహారేనే దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఆ 3ంటిని తీసుకొని అతను దేవతకు నమస్కారం చేశాడు. ప్రణామ్ అంటే నమస్కారం. ఖుషీసే తీనోం కుల్హాడియా లేకర్ చలాగయ. సంతోషంతో ఆ 3 గొడ్డళ్లను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీ సే యహ్ సీఖ్ మిల్తీ హై కి.
మరి ఈ కథ మొత్తం మీద మనకు నీతి ఏం తెలుస్తుంది అంటే ఈమాన్దారీ కా ఫల్ మీఠా హోతా హై, నిజాయితీ యొక్క ఫలము తీయగా ఉంటుంది. మనకి ఈ పాఠం నుంచి తెలిసినటువంటి నీతి ఇదే, ఈమాన్దారీ కా ఫల్ మీఠా హోతా హై. అందుకే దయ, పరోపకారము, వినయము, సేవ, నిజాయితీ ఇట్లాంటి నైతిక విలువలను పిల్లలైన మీరు చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన జీవితము సన్మార్గంలో పయనిస్తుంది. తద్వారా లభించే ప్రతిఫలము చాలా తీయగా ఉంటుంది. అంటే మన జీవితము ఆనందంగా ఉంటుంది అని ఈ కథ నుంచి మనం నేర్చుకున్నటువంటి నీతి. కాబట్టి పిల్లలందరూ మీరు చిన్నప్పటి నుంచే ఈ మంచి లక్షణాలను అలవాటు చేసుకోండి. ఈ పాఠానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ తర్వాత వీడియోలో నేర్చుకుందాం.